కొంతమంది ముస్లిమేతరులు ఖురాన్‌పై నేను చేస్తున్న వీడియోస్ చూసి కొన్ని రకాల ప్రశ్నలు అడగడం జరిగింది. వాటిని విన్నాక ఖురాన్ అంటే ఏమిటో తెలియకపోవడం వల్లనే ఆ ప్రశ్నలు తలెత్తాయని నేను భావించాను. ముస్లిమేతరులకే కాదు, చాలామంది ముస్లింలకి సైతం ఖురాన్ అంటే ఏమిటో తెలియదు. ఖురాన్ అంటే ఏమిటో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తే, ఏవైతే ఖురాన్ వాక్యాలు మీరు అపార్థం చేసుకున్నారో వాటిపై 50% క్లారిటీ వచ్చేస్తుంది. మిగతా 50% వాటిని సునిశ్చిత దృష్టితో చదివి అర్థం చేసుకోగలిగితే చాలు. ప్రపంచంలో ఏ దేశమైనా వాటి రాజ్యాంగానికి మరియు అక్కడి చట్టాలకి లోబడి మాత్రమే పనిచేస్తుంది. వాటి ప్రకారంగా నడుచుకుంటేనే దేశంలో ఏ వ్యవస్థ అయినా శాంతి భద్రతలతో నడిపించవచ్చు. శాంతి భద్రతలు ఏ దేశానికైనా చాలా ముఖ్యం. అందుకోసమే రాజ్యాంగంలో చట్టానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రైజ్ అండ్ పనిష్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సమాజంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరూ ఉంటారు. మంచి వాళ్ళను ప్రైజ్తో సత్కరిస్తే, చెడ్డవారికి నేరగాళ్ళకి పనిష్మెంట్ ద్వారా గాడిలో పెడుతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళలో ఎవరైనా మితిమీరి ప్రవర్తించి దేశ శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి సాయుధ దాడికి పూనుకుంటే వారికి మరణదండన సైతం విధించే హక్కు రాజ్యాంగం ద్వారా చట్టాలు కలిగి ఉన్నాయి. అదే ఐపీసీ సెక్షన్ 121 యావజ్జీవ కారాగార శిక్ష లేక ఉరిశిక్ష. రాజ్యాంగం అనేది ఈ ఆధునిక యుగంలో మానవుడు రచించుకున్న భౌతిక నియమాల నిబంధనల సంపుటి అన్నమాట. ఇది నాణ్యానికి ఒక పార్శ్వం అయితే, నాణ్యానికి మరో పార్శ్వం కూడా ఉంది. దానిని కూడా పరిశీలిద్దాం. భౌతిక రాజ్యాంగంతో పాటు ఆధ్యాత్మిక రాజ్యాంగం కూడా ఉంది. వాటినే దైవప్రోక్తమైన ధర్మశాస్త్రాలు అంటారు. అవి మనిషి జీవితానికి సంబంధించిన సకల రంగాల్లో మార్గదర్శకం చేస్తాయి. వాటిలో కేవలం ఆరాధనలు, ప్రార్థనలకు సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలే కాక వ్యక్తిగత జీవితంలో నైతికత, సామూహిక జీవితంలో, కుటుంబ జీవితంలో మానవతా విలువలు, సాంఘిక జీవితంలో మతాల వర్గాల మధ్య ఉండే సత్సంబంధాలకు సంబంధించిన విషయాలు, అలాగే ఒక రాజ్యాన్ని శాంతి భద్రతలతో పాలించడానికి కావలసిన నేరము, శిక్ష నియమాలు కూడా ఉంటాయి. ఈ నేరము, శిక్ష అనే అధికారంలో భాగంగానే కొట్టడం, చంపడం, ప్రతీకారం తీర్చుకోవడం లాంటి విషయాలు ఉంటాయి. ఖురాన్ కూడా ఒక ఆధ్యాత్మిక రాజ్యాంగం కాబట్టి అందులోనూ ఆ విషయాలన్నీ కలగలుపుగా ఉన్నాయి. పూర్వం దేశాలన్నీ ఆధ్యాత్మిక రాజ్యాంగాలైన ధర్మశాస్త్రాల ప్రకారంగానే పాలించబడేవి. కాబట్టి అప్పటి ప్రజల్లో విలువలు కనబడేవి. ఈ రోజున వాటిలో కొన్నింటిని మాత్రమే తీసుకోవడం వలన అధిక శాతం ప్రజల్లో విలువలు క్షీణిస్తూ పోతున్నాయి. ఈ విషయాన్ని రాజ్యాంగ నిర్మాతలు సైతం అంగీకరించడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు విన్న విషయాలను బట్టి ఖురాన్ ఒక దైవ గ్రంథమే కాదు, ఆధ్యాత్మిక రాజ్యాంగం అని కూడా మనం తెలుసుకున్నాం. ఇక నుండి మీరు ఏ ఖురాన్ వాక్యాలు విన్నా ఖురాన్ ఒక ధార్మిక శాస్త్రంతో పాటు ధార్మిక రాజ్యాంగం అన్నది కూడా దృష్టిలో ఉంచుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.